వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ టీఎంఆర్ బ్రూస్. నేను మీ రమ్యారావు. టుడే నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మక్కగారెలు, మొక్కజొన్న గారెలు కూడా అంటారు. దీన్ని మనము గణేష్ చతుర్థిలో వాడుకుంటాం కదా, లైక్ పాలవెల్లి కట్టుకుంటాం కదా మొక్కజొన్నల్ని, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. గట్టిగా ఉన్న మొక్కజొన్నల్ని కూడా మనం ఇవి చేసేసుకోవచ్చు. లెట్స్ గో ఇంటు ది ప్రాసెస్. గట్టిగా ఉన్న మొక్కజొన్నలు అయితే 2 hours పాటు వాటర్లో వేసేసి నానబెట్టేసుకోవాలి. ఇవి లేతగా ఉన్నాయి, సో నేను గ్రైండర్ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. గ్రైండర్ జార్లో మొక్కజొన్నలు అన్నీ కూడా ఒలిచినవి వేసేసుకుందాము. నెక్స్ట్ 5 to 6 ఆఫ్ గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. జీలకర్ర, కరివేపాకు అండ్ పుదీనా కావాల్సి ఉంటే వేసుకోవచ్చు. గార్లిక్ అండ్ మనం సాల్ట్ అన్నీ కూడా వేసేసుకొని బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. బరకగా ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక అంతా కూడా ఒక జార్లో తీసేసుకుందాము. నెక్స్ట్ అందులో కొత్తిమీర, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు. జీలకర్ర అండ్ ఉప్పు, సోడా, కొంచెం సోడా వేసేసుకోండి. బాగా మంచిగా కలిపేసుకోండి. మనం కొంతమంది జీలకర్ర లైక్ కొంతమంది ఏంటంటే రైస్ ఫ్లోర్ అండ్ బేసన్ కూడా వేస్తారు. అది వేస్తే ప్యూర్ కార్న్ ఫ్లేవర్ రాదు, కాబట్టి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. చేతిపైన ఇలా రౌండ్గా వడా షేప్లో ఒత్తేసుకొని చిల్లు పెట్టేసుకొని అంతే మెల్లిగా ఆయిల్లోకి మెల్లిగా వేసేసేసుకొని 2 sides బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు, బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెడితే పైన గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కానీ లోపల ఉడకదు. సో మెల్లిగా గోల్డెన్ బ్రౌన్లో ఉడికేలాగా ఫ్రై చేసేసుకోవాలి. టోటల్గా అయిన తర్వాత తీసేసుకోవడమే. టిష్యూ పేపర్లో తీసేసుకుంటే సరిపోతుంది. హ్యాపీగా, హెల్తీగా, టేస్టీగా ఇంట్లోనే ఈ రెయినీ సీజన్లో చల్లని వెదర్లో హాట్గా మొక్కజొన్న గారెలు చేసుకొని టేస్ట్ చేసి చూడండి. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ బాయ్.